వారితో మాట్లాడడం చెప్పండి, ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా ముందడు పోతున్నారు? ప్రధానమైన డిమాండ్స్ ఈ రోజున ఆర్టీసీని విలీనం చేయాలి. రెండోది ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు రావాల్సిన బకాయిలు 17 నుంచి 17, 1, 21, 25 3 పే స్కేల బకాయిలతో సహా చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇంతవరకు డబ్బులు రాలేదు. వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళ పిల్లల తల్లులు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉన్నది. మాకు సమ్మె చేయాలనే సంబరం మాకు లేదు. సమ్మె వల్ల మేము నష్టపోతాం, మా కుటుంబాలు నష్టపోతాయి, గవర్నమెంట్ నష్టపోతుంది. దీన్ని ఇవాళ ఏదో ఒక బస్సు నడతాను, 2 బస్సులు నడతాను గవర్నమెంట్ సంబరపడతాను కావచ్చు, యజమాని సంబరపడతాను కావచ్చు. ఇవాళ కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది, ఎందరికో దెబ్బలు తాకినాయి. ప్రైవేట్ ఇచ్చి అనుభవం లేని డ్రైవర్లు పెట్టి నడిపిస్తాను. అనుభవం లేని కండక్టర్లు ఎవరు తీసుకొచ్చి 1000 రూపాయలు ఇస్తే మరి వాడు జేబు నింపుకొని పోయిన చరిత్రలు బాగున్నాయి. అంతకుముందు ఇదంతా గవర్నమెంట్ లాస్ అయ్యే పని. ఈ కార్మికులు ఏం చేయరు కావచ్చు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటే రేపటి నుంచి ప్రతిపక్ష పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, తీర్మార్ మల్లన్న పార్టీ, పిఆర్పి కానీ ఈ పార్టీలన్నీ రేపటి నుంచి రంగంలో దిగుతూ ఉన్నాయి. అవి దిగక ముందే దయచేసి ఈ రాత్రి వరకే మీరు ఈ కార్మికుల సమస్యలను మా జేఏసీ నాయకులు కూర్చోబెట్టి సమస్యలు సాల్వ్ చేసి సమ్మె విరమింపజేయాలని చెప్పి కోరుకుంటాను. ఆర్టీసీ ప్రభుత్వం అయితే సమ్మెకు సంబంధించిన మీ కార్మికుల సమస్యలకు సంబంధించి సానుకూలంగా ఉన్నాం, 4 వారాల పాటుగా సమయం కోరింది. ఎందుకు మీరు డిమాండ్ దిగాల్సి వచ్చింది? 2025 నుంచే మేము సమస్యలు ఎరేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర 2025 నుంచి సమస్యలు చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెసులుబాటు ఇవ్వాలనేది 1 సంవత్సరం వ్యవధి ఇచ్చినాం. ఆ సమస్యలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వేదికల మీద మా జేఏసీలకు వచ్చి మీరు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఈ ప్రతిదీ విషయం కూడా ఆర్టీసీలో యూనియన్లు ఉండాలి, యూనియన్ లేని సంఘాలు డిపార్ట్మెంట్లు ఉన్నాయన్నారు. ఆ యూనియన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవాళ మహాలక్ష్మి అంటూ ఉన్నారు. ఇవాళ ప్రతి వేదిక మీద మీరు మహాలక్ష్మి గురించి మాట్లాడుతారు. మీడియా మిత్రులు కూడా మీరు ఎప్పటికీ దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ మహాలక్ష్మి సక్సెస్ అవ్వడానికి వారం రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి సక్సెస్ అవ్వడానికి కారణం కార్మిక వర్గం. తెలంగాణలో ఉన్న మొత్తం 60 లక్షల మందిని మనం ప్రయాణం చేకూరుస్తున్నామంటే కార్మికుల శ్రమ, వాళ్ళ శ్రమశక్తి. 120 మంది ఎక్కుతూ ఉన్నారు, 200 మంది ఎక్కుతూ ఉన్నారు. బస్సు కండక్టర్లు అవస్థ పడుకుంటూ నౌకర్లు పోగొట్టుకుంటూ అయినా సక్సెస్ చేసినాం. కానీ ఇవాళ మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇవాళ మీరు ఏదైతే అన్నారో మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే మేము అడుగుతూ ఉన్నాం. దాన్ని మీరు సానుకూలంగా 2 సంవత్సరాల 3 నెలలు అయింది. ఇప్పటి వరకు మీరు 4 నెలలు 4 వారాలు వాయిదా అనడం అంటే అది దాటవేయడమే. అంటే వాయిదాల పేరిట మీరు ప్రభుత్వాన్ని నడపడం అంటే కష్టం. దయచేసి ఏంటంటే ఇవాళ మహాలక్ష్మికి రావాల్సిన విద్యుత్ బస్సులు, ఇవాళ ఆర్టీసీ ఏంటంటే 40% ప్రైవేట్ అయిపోయింది. ఇవాళ అద్దె బస్సులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ విధానం కావచ్చు. ఇవాళ విద్యుత్ బస్సులు డిపార్ట్మెంట్ నడపాలి. విద్యుత్ బస్సులను మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పమంటా ఉన్నాం. ప్రభుత్వం స్పందించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇవాళ కాలుష్య నివారణ పేరిట హైదరాబాద్లో 2500 బస్సులు తీసేసి, డీజిల్ బస్సులు తీసేసి విద్యుత్ బస్సులు పెడతా ఉన్నారు. ఇవాళ విద్యుత్ బస్సు వస్తే ఒకటే కార్మికుడు ఉంటాడు. ఇవాళ ఒక బస్సు వెనక 6 కార్మికులు పనిచేయాలి సంస్థలో. రిక్రూట్మెంట్ లేదు. మొత్తం ప్రైవేట్ అవుట్ సోర్సింగ్. ఇవాళ మేమేందంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ ఉద్యమాలని అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కువ శాతం ఆర్టీసీలో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న కేవలం నార్మల్ చదువు చదివిన వాళ్ళు రిక్రూట్మెంట్కి అవకాశాలు ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్ కావాలన్నా, ఇవాళ సంస్థ బాగుపడాలన్నా దయచేసి మీరు కవ్వింపు చర్యలకు పోకుండా నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె మేము ఇష్టపడి చేయట్లేదు. ప్రభుత్వం కావాలని మమ్మల్ని సమ్మెలోకి దింపింది. దయచేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, ఆర్టీసీలతో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బందిగా ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఆయన నియంతృత్వ విధానానికి దిగొచ్చిండు, రాలేదు. 36 మంది కార్మికులను బలి తీసుకున్నా కూడా మేము వెనుకకు తగ్గలేదు. దయచేసి న్యాయపరమైన డిమాండ్లు మీరు సానుకూలంగా స్పందించి సమ్మె నిర్వహణ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఇది 2019లో ఒకసారి, మరి 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారినా మీ డిమాండ్స్ అయితే నెరవేరుతాయి. ఏ విధంగా చెప్తారు? ప్రభుత్వాలు మారిన డిమాండ్స్ కావట్లేదు అని చెప్పానంటే ఇందులో ఒకటి ఉంది. అసలు మా వల్ల నష్టమేం లేదు. ఎందుకు అనంటే యూనియన్లు రావడం వల్ల నష్టమేం లేదు. ఇది గవర్నమెంట్లో విలీనం చేయడం వల్ల నష్టమేం లేదు. అపాయింట్మెంట్ డేట్ ఇవ్వడం వల్ల నష్టమేం లేదు. ఎందుకు నష్టం లేదు అని చెప్పానంటే మీరే ఇస్తున్నారు కదా. ఇప్పుడు మహిళా ఫ్రీ టికెట్స్ మీరే ఇస్తున్నారు కదా. దాన్ని బట్టి పోతే మీరే అన్నారు నెలకు 360 కోట్లు ఇస్తాను మీరే అన్నారు. ఓకే, ఆ పైసలు కనుక ఏ నెల ఆ నెల కనుక ఇచ్చేది ఉంటే మీరు అన్న 3 PRCలు వెళ్తాయి. మీరు కావాల్సిన 150 కోట్లు మిగిలితే అది కూడా మన బస్టాండ్లో డెవలప్మెంట్ కోసం ఇంకా కొన్ని బస్సులు తీసుకొని వీలు పడుతుంది. ప్రతి దానికి పనికి వస్తుంది. కానీ మీరు ఇది కావాలని చెప్పని చేస్తున్నారని చెప్పని మేము భావిస్తున్నాం. ఎందుకు అనంటే 42 రోజులు సమయం ఇచ్చినా కానీ
మళ్ళీ మీరు ఇంకా 4 వారాలు గడువు అడుగుతున్నారంటే ఇది నేను ఒక మూట సామెత ఉన్నది, నిన్ను ఏమనలేను పోరా అని చెప్పి అనేది తిట్టినట్టుగా కనిపిస్తుంది మాకు. వాస్తవానికి మీరు మహిళా టికెట్లు పెట్టినప్పుడు మీరు ఏ మీటింగ్ పెట్టినారండి? ఈ వెహికల్స్ వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టారు? ఎవరు సంప్రదించారు? ఏదన్నా IPS IAS వాళ్ళతో మాట్లాడారా? ఎవరిదే మాట్లాడలేదు కదా. మీరు బాస్, మీరు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. దానిలో భాగంగా ఇది కూడా చేయమని చెప్పని అంటున్నాం మేము. అపాయింట్మెంట్ డేట్ 3 PRCలు రావాలి, ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగే విధానంలో ఉండాలి, అది మేము కోరుకునేదని చెప్పని. ఒకవేళ ఇట్నే జరిగేది